హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఇంకా ఈ హడావుడి ఏంటి అంటే చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి జూన్ మంత్ వచ్చేసరికి ఇంకా హడావుడి అందరి ఇంట్లో స్టార్ట్ అయిపోతుంది కదండి. అదే అండి, పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం వస్తుంది కదా. ఇక్కడ మేము 2 days ముందే అన్నీ ప్రిపేర్ చేసి బ్యాగ్లో అన్నీ సర్దేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మా పాపకైతే ఈ కిట్ అనేది స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. స్టేషనరీస్ కిట్ అనమాట. ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తున్నాను చూడండి. ఒక పెన్సిల్ బాక్స్, అలాగే ఒక క్లే డబ్బా కూడా ఉందండి. అందులో 4 కలర్స్ ఉన్నాయి క్లేస్. ఇంకా క్రేయాన్స్ ఉన్నాయి, షార్ప్నర్స్ ఉన్నాయి, ఎరేజర్ ఉంది. ఇవన్నీ కూడా స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ బ్యాగ్ కూడా స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారండి. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏం కాదులేండి, ఫీజు పే చేస్తే అన్నిటితో కలిపి ఇంక్లూడింగ్ ఛార్జెస్ చేశారు వాళ్ళు. ఇక్కడ పాప అయితే ఎల్కేజీలో జాయిన్ చేసాము. తను ఫస్ట్ టైం అండి స్కూల్కి వెళ్ళడం. ఇంతకుముందు ఎప్పుడు నర్సరీ అని కానీ ప్లే స్కూల్ అని కానీ అలాంటిది ఏం లేదు అసలు. డైరెక్ట్గా ఫస్ట్ టైం అనేది తను స్కూల్కి వెళ్తుంది. ఇక్కడ మేమైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నామండి. పాప ఎలా ఉంటుంది అంటే స్కూల్కి వెళ్ళి ఉంటుందా, అసలు ఫ్రెండ్స్తో ఎలా బిహేవ్ చేస్తుంది అని కానీ, అసలు వెళ్తుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట మాకు. ఇంకా నేను ఇవన్నీ చేసేటప్పుడు అయితే పిల్లలతోనే బుక్స్ అనేవి ఎలా సర్దుకోవాలి అవన్నీ నేర్పిస్తూ చేస్తున్నా అండి. వీడియో తీస్తున్నది అయితే మా పెద్దోడు, అంటే మా అబ్బాయి తీస్తున్నాడు అనమాట. ఇక్కడ పాపకి నేను చెప్తున్నాను బుక్స్ ఇలా సర్దుకోవాలి అలాగే ఇలాగా అని చెప్పి. వాళ్ళకంటూ ఏదో పని చెప్పకపోతే మనం చేసే పనినే వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారండి. సో మనం చేసే పనిలోనే వాళ్ళు కూడా ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటే ఇంక మనల్ని డిస్టర్బ్ చేయరని చెప్పి ఇలా పాపకి ఒక విధంగా మనం నేర్పించినట్లు కూడా అవుతుంది కదా అని చెప్పి దానికి అన్నీ ఇలా చెప్తున్నాను. ఇంక ఇదైతే డ్రాయింగ్ బుక్ అనమాట, పాపకి ఇచ్చిందే ఇది కూడా. క్లాస్ చూస్తే ఎల్కేజీ కానండి, దగ్గర ఆల్మోస్ట్ 7 books 8 books ఉన్నాయి దానికి. సో ఎలా క్యారీ చేస్తుందో అనుకున్నాము. ఇంకా 2 days అయితే స్కూల్ వాళ్ళే బుక్స్ అన్ని తీసేసుకున్నారండి. ఓన్లీ స్లేటు ఇవి మాత్రమే ఉంచారు బ్యాగ్లోని. వాళ్ళ క్లాస్ రూమ్లో లాకర్స్లో ఉంచుతారంట వాటిని. పిల్లలకి సంబంధించిన ఏ పనైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ఇద్దరు చేస్తూ ఉంటే వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుందండి. పిల్లలు కూడా చూడడానికి చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఇక్కడ మా వారైతే బుక్స్ కట్టలేసేస్తున్నారు. నేను అప్పటి వరకు పేపర్స్ అనేవి కట్ చేసి ఇచ్చాను, తనైతే పిన్ చేస్తున్నారనమాట. సో ఇంక మా వాడైతే వీడియో తీస్తున్నారు కదా, అందుకని చెప్పి నేను బుక్స్ అన్నీ సర్దేశాను ఇంక నీట్గా. ఇప్పుడు మా బాబు అయితే 4th class అండి, పాప అయితే ఎల్కేజీలో వేసాము ఫస్ట్ టైం కదా. ఇక్కడ చూడండి బుక్స్ కవర్ అనమాట, అంటే బాబుకి ఇచ్చిన బ్యాగ్ అనమాట. ఇది క్యారీ బ్యాగ్ ఓన్లీ, అంటే మనం బుక్స్ ఇచ్చేటప్పుడు ఇందులో పెట్టేసి ఇచ్చారు వాళ్ళు. ఇందులో క్యారీ చేసుకొని తీసుకొచ్చాము స్కూల్ నుంచి ఇంటికి. పాపకైతే మాత్రం చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నామండి, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తుందని. చాలా 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 అంటే చాలా అంత ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అసలు. అంటే తన రియాక్షన్స్ ఎలా ఉంటాయి, వెళ్తుందా లేదా, బాగా ఏడుస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసామండి, బట్ అంతగా ఏడవలేదు. ఇంక ఇది వచ్చేసి మా పాప పెన్సిల్స్ అవి పెట్టుకోవడానికి అని చెప్పి బాక్స్ కొన్నానండి. సో వెరైటీగా ఉంటుంది కదా, తను ఎంజాయ్ చేస్తుందని చెప్పి ఇలా తీసుకున్నాను. మామూలుగా బాక్స్ టైప్ కాకుండా ఈ విధంగా మిక్కీ మౌస్ టైప్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ తనే సెలెక్ట్ చేసుకుంది. ఇది డీమార్ట్లో తీసుకున్నాను అండి. దీని ప్రైస్ వచ్చేసి 15 rupees ఎంతో ఉందన్నమాట. సో ఇక్కడ ఇది కూడా పాపకి నేర్పిస్తున్నాను అనమాట. అది ఎలా ఓపెన్ చేయాలి, పెన్సిల్స్ అవి ఎలా పెట్టుకోవాలి అనేది పాపకి చెప్తున్నాను నేను. ఇక్కడ తనకే చెప్పానండి ఓపెన్ చెయ్యి అనేసి. ఫస్ట్ తిప్పలు అయిపోయింది, తర్వాత చెప్పాను తిప్పుతూ తీయాలమ్మా అని. ఇంకా తిప్పిందనమాట, తిప్పేసి లాగింది, ఒకసారి వచ్చింది. సో తనకి ఇచ్చాను పెన్సిల్స్ అవన్నీ కూడా పెట్టుకో అని చెప్పి. ఇంకా తను చాలా నీట్గా అయితే పెట్టేసుకుందండి. మా పాపలో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే ఏదైనా పని మనం చెప్తే చాలా కేర్ఫుల్గా చేస్తుంది. అంటే కాన్సన్ట్రేషన్ బాగా పెడుతుంది, అబ్జర్వేషన్ చేసి అది ఎలా చెప్పామో అలానే చేస్తుంది. ఒక్కోసారి తెక్కలెగిస్తే మాత్రం అసలు మాటే వినదండి, కానీ దానికి చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. అందుకని అది మంచి మూడ్లో ఉండేటప్పుడు నేను కూడా దానికి కొన్ని పనులు అనేవి చెప్తూ ఉంటాను అండి చేయమని చెప్పి. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏదో టైంపాస్ అయిపోతుంది, పని నేర్చుకుంటున్నట్లు ఉంటుంది. మనకు కూడా కొంచెం బర్డెన్ అనేది తగ్గుతుంది కదండి, వాళ్ళతో చేయించేస్తూ ఉంటాం కదా. సో ఒక విధంగా వాళ్ళు నేర్చుకుంటారనమాట. ఇంక ఇది వచ్చేసి వాళ్ళ కోసం నేను తీసుకున్న బ్రేక్ బాక్సులు అండి, వాటర్ బాటిల్స్. ఇంకా సీల్ కూడా ఓపెన్ చేయలేదు, నేను అక్కడే కవర్ అనేది ఓపెన్ చేస్తున్నాను చూడండి. బాబుదైతే ముందు ఓపెన్ చేశాను వీడియో తీయకముందు, ఇంకా పాపదైతే ఓపెన్ చేస్తున్నాను. ఇద్దరికి సేమే తీసుకున్నాను బ్రేక్ బాక్సులు అయితే. ఇంకా వాటర్ బాటిల్స్ మాత్రం డిఫరెంట్ తీసుకున్నాను అండి. పాపకి
ఆడపిల్ల కదా అని చెప్పి గర్ల్స్ థీమ్లో తీసుకున్నా. మా బాబు అయితే ఇంక వాడికి నచ్చింది సెలెక్ట్ చేసుకున్నాడు. వాడు స్పోర్ట్స్ వాటర్ బాటిల్ అనేది తీసుకున్నాడు. నేను వాడికి చెప్పాను వద్దని, కానీ వాడు అదే కావాలని మొండి పట్టాడు. సరేలే అనేసి ఇంకా తీసుకున్నాము. ఇదైతే పాపకండి, నార్మల్గానే తాగొచ్చు, ఇలా స్ట్రిప్ ఉంటుంది దాంట్లోనే తాగొచ్చు, స్ట్రా ద్వారా కూడా తాగొచ్చు కదా అని చెప్పి ఇంకా తీసుకున్నాను. సో ఇవి వాళ్ళిద్దరు వాటర్ బాటిల్స్ అయితే. ఇంక నేను ఇక్కడ ఎందుకు తీసానంటే ఇవన్నీ శుభ్రంగా వాష్ చేద్దాము, కొత్తవి కదండి, ఒకసారి క్లీన్ చేసుకొని శుభ్రంగా వాష్ చేద్దామని చెప్పి తీసాను అనమాట. ఇంకవన్నీ శుభ్రంగా తీసిన తర్వాత పాపకైతే నేర్పించాను ఎలా చేయాలి ఏంటి అనేది. సో తనకి చెప్తున్నాను అనమాట, ఇక్కడ నువ్వు కర్చీఫ్ వేసుకొని తినాలమ్మా అని చెప్పి. ఫస్ట్ అయితే పాప కింద వేసిందండి లంచ్ బాక్స్ పెడతా అనుకొని. అలా కదమ్మా బాడీ మీద వేసుకుంటే ఒంట్లో వేసుకుంది అలాగా. సో తర్వాత ఎలా తినాలో చెప్తుందనమాట, మనకే నేర్పించేస్తుంది అది, ఆ టైప్ అనమాట. కానీ యాజ్ ఏ మదర్గా నేనైతే అన్నీ నేర్పించాలి కదండి, అందుకే నేర్పిస్తుంది అనమాట. ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే మా పాప అయితే రెడీ అయిపోతుందండి త్వరగానే. స్నానం చేయాలంటే చాలా ఇష్టం దానికి. త్వరగా స్నానం చేసేసి ఇంకా పౌడర్ అదే తెచ్చేస్తుంది రాసేయమని చెప్పి. ఇక్కడ నేను రాసేసి శుభ్రంగా రెడీ చేశాను అనమాట. నేను పెట్టుకునే స్టిక్కర్సే తీసుకొస్తుందండి, తిలకం పెట్టుకోమని చెప్పినా కూడా పెట్టుకోదు. కానీ మా అత్తయ్య అయితే అంటారు, స్కూల్కి వెళ్తుంది కదా తిలకం పెట్టు, చరిగిపోకుండా ఉంటుంది, స్టిక్కర్ అయితే పడేస్తుంది అని చెప్పి. ఇక్కడైతే మా పాపను బాగా రెడీ చేస్తా అండి. కాకి పిల్ల కాకే ముద్దు అంటారు కదా, అలాగే మా పిల్లలు ఎలా ఉన్నా కూడా నాకు ఇష్టమే అండి. వాళ్ళ కలర్ బట్టి నేను ఎప్పుడూ ఆలోచించుకోలేదు, ఎందుకంటే నా పిల్లలు నా కడుపున పుట్టారు, వాళ్ళు ఎలా ఉన్నా నాకు ఇష్టమే. ఇంక ఇక్కడైతే నేను వాళ్ళకి పెరుగన్నం అనేది పెట్టేశాను. పాప అయితే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా పెరుగన్నం చాలా ఇష్టంగా తింటుందండి. యాక్చువల్లీ టిఫిన్స్ వీటికంటే అన్నాన్ని చాలా ఇష్టంగా తింటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, కూర కూడా ఇస్తే చికెన్ కర్రీ పెట్టనమాట, గ్రేవీని అన్నం మీద వేసుకొని తింటుంది. మా బాబుకి మాత్రం కొత్తగా అలవాటు చేశానండి పెరుగన్నం ఉదయాన్నే తినడం. వాడికి మార్నింగ్ టిఫిన్స్ అలవాటు ఫస్ట్ నుంచి కూడా. కానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా నాన్న, మార్నింగ్ టిఫిన్ వద్దు, వేడి చేస్తుంది, ఇలాగ పెరుగన్నంలా తిను అంటే ఈ మధ్య ఒప్పుకున్నాడు. సో చూద్దాం అది ఎంతకాలం కంటిన్యూ అవుతుందని తెలియదు. ఇంక ఇక్కడైతే నేను బ్రేక్లు అయితే సర్దేశాను పిల్లలకి. ఇద్దరికి సేమే వేసానండి. అమ్మ చేసిన అప్పడాలు ఉంటే అప్పడాలు, అలాగే ఇక్కడ జంతికలు మా వారు తెచ్చారు, ఇవి కూడా వేసేసాను ఇద్దరికినా. ఎవ్రీడే ఆల్మోస్ట్ వాళ్ళిద్దరికీ సేమే బ్రేక్ ఉంటుందండి. బ్రేక్ అవని లంచ్ అవని ఏదైనా ఇద్దరికి సేమే ఉంటుంది. కానీ పాపకి కేక్స్ ఇలాంటివి అంటే ఇష్టమండి, బాబుకి మాత్రం కేక్ అంటే అస్సలు నచ్చదు. బట్ అలాంటప్పుడు మాత్రమే చేంజ్ అవుతుంది, ఎందుకంటే పాపకి ఇష్టమైన పాపకి పెట్టాలి కాబట్టి దానికి ఇష్టమైనవి అప్పుడప్పుడు పెడుతూ ఉంటా, అలాంటప్పుడే చేంజ్ అవుతుంది. రిమైనింగ్ డేస్ ఆల్మోస్ట్ సేమే బ్రేకే ఉంటుంది ఇద్దరికినా. ఇంకా నేనైతే ఇక్కడ బ్రేక్లు, వాటర్ బాటిల్స్, అలాగే నాప్కిన్స్ ఇవన్నీ కూడా బ్యాగ్లో పెట్టేస్తున్నాను అండి. యాక్చువల్లీ లంచ్ లేదు, హాఫ్ డేస్ కాబట్టి ఇవన్నీ స్కూల్ బ్యాగ్లోనే పెట్టాను. లంచ్ ఉండేటప్పుడు అయితే అవన్నీ కూడా లంచ్ బ్యాగ్లోనే పెట్టేస్తాను. ఇంకా మా బాబు బ్యాగ్లో కూడా పెట్టేస్తాను ఇవన్నీ. ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళిందా లేదా, వెళ్తే ఎలా రియాక్ట్ అయింది, ఇవన్నీ ఇంకా వీడియోలో పెడతాను. పాప స్కూల్ డీటెయిల్స్ ఇంకా అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఈ వీడియోకి. అలాగే నెక్స్ట్ వీడియోస్ ఏం పెట్టాలి అనేది కూడా ముందు వీడియోస్లో కామెంట్ పెడితే నేను నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి అనేది తప్పకుండా ట్రై చేస్తాను అండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.